క్రైస్తవులారా, నిజంగా మీకు సిగ్గు, శరం, పౌరుషం, మానం, అభిమానం, రోషం, నీతి, జాతి ఏదైనా ఉంటే నీకే నవ్వు వస్తుందంటే ఎవరో ఆడినొచ్చి చేయమంటున్నావు సంసారం? పనికి రాకపోతే చేస్తారు. పాస్టర్ వా లేకపోతే బ్రోకర్ కాడి వేరా? నువ్వు సంసారం మరి సంసారం పనికి రాకుండా చేస్తావు కదా, మరి నువ్వేం చేస్తావు? సంసారం నేను చేయించుకుంటా. నువ్వు చేయించుకుంటావా? అంత కరెక్టేలే. బహుశా ఇడు దెయ్యాలతో హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చిల్లర సాక్ష్యాల్లోకి స్వాగతం. మీకు ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేసి చూపించాను. పాస్టర్ జిఎం మోజెస్ అనే ఒక వ్యక్తిని దెయ్యం పట్టి పీడించడం కూడా కాదులేండి, దానికి ఏం ఎక్స్ప్రెషన్ వల్ల కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆడు బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు, దెయ్యం ఆడితో రోజు జనక పాయలుబాజీ చేస్తుందని చెప్పేసి. వీడికి తగిలే కేసులన్నీ ఇట్లాంటివి ఏమో పాపం. వీడికి ఇంకో కేసు వచ్చింది. ఒకసారి తమ్నైల్ చూడండి. సంసారానికి పనికి రాకుండా చేసిన దెయ్యం, మ్యాన్ విత్ ఈవిల్ అటాక్స్. వారు వీడికి తగిలే ఎన్నిట్లాంటి దరిద్రపూటి కేసులు తగులుతున్నాయి. ఈడన్నా డాక్టర్ సమరమా, డాక్టర్ అమరమా, ఏది కాదు, కానీ అందరూ వీడి దగ్గరికి వస్తున్నారు. సరే, ఏం జరిగింది అది కూడా చూద్దాం. వైజాగ్ నుంచి వచ్చాం సార్. నాకు ఫిట్స్ ని తగ్గిస్తారండి మొత్తం. మీరు 20 సంవత్సరాలు ఫిట్స్ తగ్గిస్తారు నాకు. మొన్న ఒక 6 నెలల క్రితం మెట్ల మీద తోసింది, నడుము నొప్పి పెట్టించిందండి. పెట్టి మొన్న ఒక 2 నెలల క్రితం ఫిట్స్ జరికిచ్చి నీకు సంవత్సరానికి పనికి రాకుండా చేస్తా, సంవత్సరం పనికి రాకుండా చేస్తానండి. దయ్యం వచ్చి చెప్పిందా? దయ్యం వచ్చి ఫిట్స్ లో చెప్పింది సార్. చెప్పింది. ఇన్నాళ్ళు సంవత్సరం చేసి హ్యాపీగా ఉన్నావు. అరే, ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కనే వైజాగ్ అంటున్నావుగా, మరి మెంటల్ హాస్పిటల్ పోతే సరిపోయేది. వీడి దగ్గరికి వచ్చావా యాదవ? నేను మంచానికి ఎక్కిచ్చేసి సంసారం కూడా చేస్తాను చెప్తుంది. చేస్తున్నారు సార్. 4 రోజుల నుంచి మనకి పనికి రాకుండా అయిపోయాను సార్. ఇప్పుడు పనికి రాకుండా అయిపోయా? వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేమా అని పనికి రాకుండా చెప్పింది సార్. అరే, ఆడేదో బాధలు చెప్తారు, నవ్వుతా వింటారా? పెద్దానికి ఎవరన్నా రోగిని చూస్తే సానుభూతి చూపిస్తారు. అంటే నీకే నవ్వు వస్తుందంటే ఆడు ఎంత ఎదం మాట్లాడుతున్నాడో, నువ్వు ఎట్లాంటి ఎద పనులు చేస్తున్నావు మీ ఇద్దరికి అర్థం కావట్లేదా? నువ్వు నవ్వటం, నిన్ను చూసుకుని ఆడు నవ్వటం, సిగ్గులేనోడికి నవ్వే సింగారం అనే సామెత లెక్కన ఉంది. చెప్పిందా? తొడగొట్టి చెప్పిందా? మీ ఇంటికి వచ్చి, మీ వీధికి వచ్చి, మీ వాడకు వచ్చి, మీ ఇంటికి వచ్చి తొడగొట్టి చెప్పింది. నువ్వు 24 సంవత్సరం చేసి హ్యాపీగా ఉన్నావు, సో కాబట్టి నీ పచ్చడి కాపురాన్ని పెట్ట కాపురంగా చేస్తానని చెప్పేసి ఇప్పుడు సంసారం పనికి రాకుండా చేస్తానని చెప్పింది. ఇప్పుడు అదే జరుగుతుంది. అదే జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు సంసారం దయ్యం చూడండి. ఈడు సంసారానికి పనికి రాకుండా పోయాడు. ఆడి వీక్నెస్ ఆడు చెప్పుకోకుండా ఆడు దెయ్యం మీదకి నెట్టేసి వీడి దగ్గరికి వచ్చి పబ్బం గడుపుకుందామని చూస్తున్నాడు. సంసారం చేయాలా? ఎవరో ఆడినొచ్చి చేయమంటున్నావు సంసారం? లేకపోతే నువ్వు సంసారానికి పనికొచ్చేలాగా చేయమని అని అడుగుతున్నావా? చేయాలా వద్దా? సంసారం చేయాలి, లేదంటే పచ్చడి సంసారం చేయాలి, లేదంటే ఫిట్స్ తీశారు కాబట్టి సార్. అది ఏంటండి? ఒరే, అది నీకు వచ్చింది చిన్న ప్రాబ్లం అనుకుంటున్నారు, అంత గట్టిగా నవ్వుకుంటూ చెప్తున్నావు దాన్ని. మీ ఫిట్స్ తీశారు కాబట్టి అది ఈ రకంగా వచ్చి ఫిట్స్ వెళ్ళిపోయింది కాబట్టి దాని ప్లాన్ జరగలేదు అని చేత అది వచ్చేసి తొడగొట్టేసి మిమ్మల్ని సంసారం పనికి రాకుండా చేస్తాను చెప్తుంది. వామ్మో, ఇది మగోళ్ళకి వచ్చిన పెద్ద కష్టం అది. సంసారం పనికి రాకపోతే పక్కింటోళ్ళతో చేస్తారు. పాస్టర్ వా లేకపోతే బ్రోకర్ కాడి వేరా? సంసారానికి పనికి రాకపోతే ఆడవాళ్ళు పక్కింటి వాళ్ళతో చేస్తారా? అంటే నువ్వు ఆడవాళ్ళందరికీ హింట్లు ఎత్తున్నావా? ఈడు దైవజనుడు అంట. ఈడికి అసలు ఎట్ట వింటున్నారా ఆడి మాటలు? ఎదవల్లరా ఈ మరుగుదొడ్డిగాడు అందరూ ఏం పీకుతున్నారా? మరి ఎట్టంటో నెల్లి 4 పీకి మీరు కదా సరి చేయాల్సింది. అంటే ఆడవాళ్ళు మొగుడు సంసారానికి పనికి రాకపోతే పక్కింటి వాళ్ళతో వెళ్ళిపోతారు, అందరూ అంతే అనుకుంటున్నావా? అంటే ఆడవాళ్ళు అంత చులకనగా కనపడతారా? సెక్స్ కోసం బతికి ఆడవాళ్ళలాగా ఉన్నారా నీ బతుక్కి? ఆడవాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు లేరా? బతుకులు తగలే. పండండి కాపురం, పచ్చని కాపురంలా ఉండాలి. దయ్యం వచ్చి కాపురం చేయకుండా చేస్తుంటుంది. మంచానికి పని చేయక కళ్ళు మూసుకోండి. ఇక సంసారం పని మీలో పురుషులు కూడా ఎవరైనా ఉంటే చెప్పుకోలేని బాధ ఉండొచ్చు. పాపం ఈ బ్రదర్ వచ్చి బాధ చెప్పుకుంటున్నాడు. మీలో కొంతమంది పురుషులు ఉంటారు, చెప్పుకోకుండా బాధపడతారు, చెప్పుకోలేక బాధపడతారు. ఉన్నట్లయితే మీలో కూడా ఎవరికైనా సంసారం పనికి రాకుండా చేస్తే దయ్యం ఉన్నట్లయితే అది బయటికి రావాలి. ఇప్పుడు చూడండి, ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇది సంసారానికి పనికి రాకుండా. వరే,
నువ్వు పిలవగానే బలి వచ్చేసింది రేదే చర్చిలోకి కూడా. అంటే మీ చర్చిలోకి దెయ్యాలు రాకుండా ఆగవన్నమాట. అయితే మీ ప్రభు వచ్చినా కూడా ఏమి ఒక మొగాడు ఎస్ భర్త భార్యతో సంసారం చేయకుండా ఎస్ చేసే దయ్యం అది. ఈ సంసారం చేయకుండా చేసే దయ్యం అడిగిరా యేసు క్రీస్తు నామములో ఎస్ పురుషులు ఏనే నువ్వు రావా రావా నువ్వు ఇతని సంసారం చేయకుండా నువ్వు చేస్తావా? వాళ్ళు భార్య భర్తలు వాళ్ళ పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అయింది, పిల్లలు కూడా పుట్టారు. ఇప్పటి దాకా లేని బాధ నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాకా నీకు బాధ లేదు. ఇది ఫిట్స్ తీసేసాను. అయితే దాని గురించి వీనికి ఇలా చేసావా? మరి వీళ్ళు అసలే ఇప్పుడు కొత్త పెళ్లి చేసుకునే వాళ్ళేం కాదు. ఆ పిల్లలు కూడా పెట్టి ఆ పిల్లలు కూడా పెళ్లి అయిపోయింది. తాత అవ్వ ఏజ్కొచ్చారు. ఇప్పుడు సంసారం లేకుండా చేస్తామని దయ్యం నువ్వు అంటున్నావు. నువ్వేనా? మరి ఏం చేస్తున్నావు? సంసారం లేకుండా పని చేయకుండా ఇతని మంచం మీద పడేస్తావా? పడేస్తావా? పడేస్తావు. మరి సంసారం చేయకపోతే నీకు వచ్చే లాభం ఏంటి? నువ్వు చేస్తావా సంసారం? మరి సైతానా కావాలంతే. వీడు నాకు కావాలి. ఎవరికి వీడిని కావాలంటే వీళ్ళే ఉందిరా సెక్స్ అపీలు. ఇంత నువ్వు సంసారం చేస్తావా? నేను చేస్తాను. నువ్వు చేస్తావా? దయ్యం నువ్వు చేస్తావా? భార్యతో ఇతను సంసారం చేయనీయకుండా చేసి భర్తతో నువ్వు సంసారం చేస్తావా? నువ్వు ఇతను కావాలా నీకు? పురుషులారా జాగ్రత్త నాయనా. ఈ సంసారం పనికి రాకుండా చేసి నువ్వు సంసారం మరి సంసారం పనికి రాకుండా చేస్తావు కదా, మరి నువ్వేం చేస్తావు సంసారం? నేను చేయించుకుంటా. నువ్వు చేయించుకుంటావా? అమ్మో ఈ సైతాను దయ్యం ఇది. ఆడి ఎక్స్ప్రెషన్లు సొత్తంటే ఇచ్చి ఆడి ముఖం చూడాలంటేనే చేతరపడుతుంటే దెయ్య అంత కరెక్టేలే. బహుశా వీడు దెయ్యాలతో దానికే పనికి వస్తాడేమో. కానీ క్రైస్తవులారా, నిజంగా మీకు సిగ్గు, శరం, పౌరుషం, మానం, అభిమానం, రోషం, నీతి, జాతి ఏదైనా ఉంటే ఈ జిఎం మోసెస్ గారి చర్చి మీద పడి కుక్కను కొట్టినట్టు కొట్టండి. కుక్కను కొట్టినట్టు కొట్టండి. దీని తాలూకు ఏమన్నా కేసులు గీసులు అనుకుంటే నేను పడతా. కుక్కను కొట్టినట్టు కొట్టండి. సమాజాన్ని ఇంత చెడగొడుతున్న ఈ లుచ్చాగాన్ని నిజంగా కుక్కను కొట్టినట్టు కొట్టండి. చెప్పులు తెగేదాకా కొట్టండి. నేల మీద పడి కుక్కను కొట్టినట్టు కొట్టండి. 4-5 సార్లు చెప్తున్నా. ఏం చేసుకుంటారు చేసుకోండి. ఇది నామోలు ఇది ఈర్ష్యపు దయ్యం ఇది. ఇక నువ్వు బయటికి రా, బయటికి రా. యేసు క్రీస్తు నామంలో ఇక బయటికి రా. ఎక్కడ ఏ నరం పట్టావో, ఎక్కడ ఏ భాగంలో కూర్చున్నావో మొత్తం ఖాళీ చేసి ఫాస్ట్గా ఎక్కడి నుంచి వచ్చాను? ఏ ఊరు నీది? చింతలపూడి. మోహిని పిశాచివా? చింతలపూడి అంటే జాగ్రత్త. ఈ మొండ యాదవ మాట్లాడితే కామ్ పిశాచి, మోహిని పిశాచి అంటాడు. నీ నల్లొట్ల పుస్తకంలో ఎక్కడన్నా సరే ఈ మోహిని పిశాచి, కామ్ పిశాచి ఇట్లాంటి పదాలు ఉన్నాయారా? మరి ఎందుకు వాడుతున్నారా? ఊరకొక్క గాడిదలు తన్నా. మీరు వెళ్ళినప్పుడు ముసుకేసుకోండి, ఆయిల్ పెట్టుకోండి. చింతలపూడి ఇతని ఎన్నాళ్ళ నుంచి ఫాలో అవుతున్నావు? ఎన్నాళ్ళ నుంచి ఇతన్ని వెంబడిస్తున్నావు? 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాల నుంచి? 30 సంవత్సరాల నుంచి మరి సంసారం చేస్తలేవా? చేస్తున్నా అమ్మ. చేస్తున్నావు. ఫిట్స్ తెప్పించారు ఇడికంతే. ఫిట్స్ తెప్పించి సంసారం 30 ఏళ్ళ నుంచి సంసారం నువ్వే చేస్తున్నావు. నేను కదా ఆడే చేస్తున్నాడు. సంసారం ఆడే చేస్తున్నాడు, నేను చేయట్లేదు. నువ్వు చేయడం లేదు. ఇప్పుడు నువ్వు ఫిట్స్ తొలగిపోయింది కాబట్టి నువ్వు ఇదంతా సంసారం చేద్దాం డిసైడ్ అయిపోయావు. ఫిక్స్. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టావు? 2 నెలల నుంచి. 2 నెలల్లో ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? దయ్యం ఇతను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. కొత్త సంవత్సరంలోనా? క్రిస్మస్ తర్వాతనా? క్రిస్మస్ ముందే. అంటే సగం డైలాగ్ లీడే అందిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇటు తెచ్చుకున్న ఆర్టిస్టులు అందరూ కూడా జూనియర్ ఆర్టిస్టుల దగ్గర కూడా సబ్ జూనియర్స్ అనమాట. వాళ్ళు అలాగే డబ్బులు పక్క తప్ప ఒక్కడు కూడా డైలాగ్ ఆర్టిస్ట్ కాదు. అందుకే ఈడే సగం స్టోరీ వాళ్ళకి అందిస్తూ ఉంటాడు. వాళ్ళు మిగతాది గుర్తొచ్చిందల్లా చెప్తూ ఉంటారు. క్రిస్మస్ ముందే చేసుకుంటావా? దయ్యం పెళ్లి చేసుకుంటుందంట, జాగ్రత్త. దయ్యం. అరే నువ్వు మాట్లాడితే తలగొట్టుకుంటుంటే దెయ్యం పట్టింది కాబట్టి తలగొట్టుకుంటున్నట్టు లేదురా. చీది నమ్మన్న బతికెట్ అయిపోయింది ఏంటని తలగొట్టుకుంటున్నట్టు ఉంది. నీ బతుకు మీద కాకిరట్టయ్యా. ఇతన్ని పెళ్లి చేసి ఇతను తాత వయసులో ఉన్నాడు. ఇతనికి మన వాళ్ళు ఎవరో ఉండొచ్చు. తాత వయసులో ఉన్నా కానీ ఈ మోషన్స్ గాడు, అదే వీడి పేరేంటి, మోజెస్ గాడు, ఈడేదో పెద్ద బాలకుమారుడిలాగా ఆవిడ తాత వయసులో ఉన్నాడంట. ఇప్పుడు ఆ తాత వయసుతో నటింపజేసి ఈడు పొట్ట పోసుకుంటుంది. మరి ఓర కుక్క. నీకు పర్వాలేదా? వీడు ముస్లిమ్స్. అయితే 7 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. 7 పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? చెప్పింది త్వరకోడు 7 పెళ్లిళ్ళు చేసుకోవచ్చని. ఆడి పుస్తకంలోనే ఆడికి రాసి ఉంది 4 పెళ్లిళ్ళే అని చెప్పేసి 7 పెళ్లిళ్ళు అంట.
ఇప్పుడు అబద్ధాలు చెప్పించేటప్పుడు అన్న కనీసం ఏదన్నా దాన్ని వాడి ప్రమాణాలు ఏమన్నా పట్టుకుని మాట్లాడాలి కదా. చెప్పేది ఎంత అబద్ధమైనా సరే మరి ఇంత గాలి మాటలా చెప్పు. ఇంకా చేసుకో, ఈ వయసులో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఈ తాత వయసులో ఉన్నాడు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు యవనస్తులు ఎంతమంది ఉన్నారు? తెల్లగా ఎర్రగా బుర్రగా ఉండేటోళ్ళు. ముస్లిమ్స్ కి పవర్ ఎక్కువ. పవర్ ఎక్కువనా? మరి ఇంకా నీ పెళ్ళాన్ని కూడా పంపి ముస్లిమ్స్ దగ్గరికి. దరిద్రుడా. సరే ఇక బయటికి రా, ఇక బయటికి రా. యేసు క్రీస్తు నామంలో ఇక నజరేటువంటి యేసు క్రీస్తు నామంలో ఇక రా, బయటికి రా. సైతానుకు వేసుకొని బయటికి రా. మొత్తం వాటిని గంధకాలు నజరేటువంటి యేసు క్రీస్తు నామంలో వాటిని గంధకాలు పొట్టలోకి, తల్లోకి, ఒంట్లోకి ఫాస్ట్గా మొత్తం దురాత్మలు బయటకు వచ్చేస్తున్నారు చూడండి. దురాత్మ సంసారం చేసే దురాత్మ బయటికి రా. సంసారం చేసే దురాత్మ ఏంటి అసలు? ఫస్ట్ సంసారం అంటే ఏంటారు? మొగుడు పెళ్ళాలు చేస్తే సంసారం రా. కనపడిన ప్రతి దెయ్యంతో చేస్తే దాన్ని వ్యభిచారం అని కూడా అనరా. దాన్ని ఇంకేదో దరిద్రపోటు పేరు పెట్టాలరా ఎదవా. సంసారం అంటే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా. మొత్తం నరాలు వల్లంతా యేసుక్రీస్తు నామములో ఎన్నడూ ప్రవేశించొద్దు. ఎన్నడూ ప్రవేశించొద్దు. ఈవిడ సాక్షాత రావాలి. ఎన్నడూ ప్రవేశించొద్దంటే నమ్మేస్తారేమో. సేమ్ ఈడుతోటే ఇట్లాంటి డ్రామాలే ఇంకా వేరే స్టేజ్ల మీద కూడా ఆడిచ్చాడు. కాబట్టి మళ్ళీ 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 అదే దెయ్యం వస్తుంది, అదే స్టోరీ వస్తుంది, అదే దాన్ని ఏమంటారు స్వస్థత జరిగిద్ది అనమాట. ఇట్లాంటి లుచ్చాగాళ్ళని చాలామంది ఏమనుకుంటారు అంటే ఇదంతా ఏదో కామెడీ ట్రాక్ లేకపోతే కామెడీ స్కిట్స్ నడిచిపోతున్నాయి, వీళ్ళని బట్టి క్రైస్తవ్యం యొక్క పరువు పోతుంది అనుకుంటారు. నేను చెప్తున్న రియాలిటీ ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని అర్థం చేసుకుని క్రైస్తవ్యం అంటే ఇంతే అని నిజాలు తెలుసుకుంటున్న వాళ్ళ పర్సంటేజ్ 1-2% మాత్రమే. మనలాగా సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, సోషల్ మీడియాలో మనలాంటి వాళ్ళ ఛానల్స్ని చూస్తున్న వాళ్ళు మాత్రమే ఎడ్యుకేట్ అవుతున్నారు. కానీ మారుమూల ప్రాంతాల్లో ఎవరైతే అమాయకులు ఉంటారో, చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఇప్పటికీ కూడా బహుశా ఇది నిజమేనేమో అని నమ్మి మోసపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకే మన వీడియోల్ని వీలైనంత వరకు వ్యక్తిగత అహంకారాలు విడిచిపెట్టి, వ్యక్తిగత స్వార్థాలు విడిచిపెట్టి ప్రతి ఒక్కళ్ళు కనీసం 100 మందికి షేర్ చేయండి. అలా చేయటం వల్ల మారుమూల ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ నిజాలు తెలిసి వాళ్ళు కూడా మేల్కొనే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ పాస్టర్ల టార్గెట్ కూడా వాళ్ళే. కాబట్టి మనం మేల్కోవటంతో పాటు మన సాటి వాళ్ళని కూడా రక్షించుకోవటానికి ఎలాంటి వీడియోస్ని, ఎడ్యుకేటివ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, వీటిని అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో చేయాల్సిన వీడియోస్ గురించి కావచ్చు, మీ ఒపీనియన్స్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.